డెంటల్ ఇంప్లాంట్ యాక్చువల్లీ ఎక్కడ చేసుకోవాలి అనేది అందరికీ ఉండే క్వశ్చన్. బికాస్ ప్రతి ఏరియాలో ఆల్మోస్ట్ ఒక 3-4 క్లినిక్స్ ఉన్నాయి. నేను ఎక్కడికైనా పోయి డెంటల్ ఇంప్లాంట్ చేసుకోవచ్చా అనే కన్ఫ్యూషన్ సాధారణంగా అందరికీ ఉంటుంది. సో బేసిక్గా మనకు ఒక క్లినిక్ మనం వెళ్ళే ముందు కొంచెం మన సైడ్ నుంచి రీసెర్చ్ చేసుకోగలిగితే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది అండ్ మనకు కూడా కొంచెం సేఫ్ హ్యాండ్స్కి వెళ్ళామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అందువల్ల పేషెంట్ తరపు నుంచి చేయాల్సింది ఏంటి అని అంటే, సో బేసిక్ స్టడీ చేయాలి. అంటే ఫస్ట్లీ క్లినిక్ ఎట్లా ఆర్గనైజ్ అయ్యి ఉంది, స్టెరిలైజేషన్ ఎట్లా ఫాలో అవుతున్నారు, సపోర్టింగ్ స్టాఫ్ ఎలా ఉన్నారు, అసిస్టెంట్స్ లేకపోతే ల్యాబ్ సపోర్ట్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆ క్లినిక్కి మనము వెళ్ళినప్పుడే అది అర్థమవుతుంది. మనకు ఇవన్నీ ఆన్లైన్లో తెలిసే విషయాలు కాదు. రెండవది వచ్చేసి ఇంప్లాంట్స్. మార్కెట్లో హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఆన్లైన్లో సెర్చ్ చేసుకోగానే మనకు నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ లిస్ట్ అనేది వస్తుంది. సో వీటిలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని FDA సర్టిఫైడ్ ఇంప్లాంట్స్ ఉంటాయి, కొన్ని ISO సర్టిఫైడ్ ఇంప్లాంట్స్ ఉంటాయి. సో నార్మల్గా FDA సర్టిఫికేషన్ అనేది చాలా ప్రాసెస్ అండర్గోస్ అనమాట. సో దానివల్ల FDA సర్టిఫైడ్ ఇంప్లాంట్స్ నార్మల్గా కొంచెం హై ఎండ్ ఆర్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ISO సర్టిఫైడ్ ఇంప్లాంట్స్ కొంచెం ఒక 20,000 లేదా 25,000 రేంజ్లో ఉంటాయి. సో ఇందులో రకరకాల ఇంప్లాంట్స్ డిజైన్స్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి. దాంట్లో ఒకే కంపెనీలో కూడా ఇంకా చాలా సబ్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నోబెల్ తీసుకుంటే, నోబెల్లో లేటెస్ట్ S సిరీస్ అని ఉంది. దానికి ముందు నోబెల్ యాక్టివ్ టై అల్ట్రా అని ఉంది, టై యునైట్ అని ఉన్నాయి, నోబెల్ స్పీడీ అని ఉన్నాయి. ఇవన్నీ రకరకాల డిజైన్స్ తోటి ఒకే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు మనకేంటంటే, అవి కంపెనీస్ ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాయంటే, ఒక్కొక్క కండిషన్లో ఒక్కొక్క రకమైన ఇంప్లాంట్ వాడాలి, ఒక్కొక్క కండిషన్లో ఒక్కొక్క సైజ్ ఆఫ్ ఇంప్లాంట్ వాడాల్సి ఉంటుంది. కంపెనీ మంచిదా కాదా ఎటువంటిది కనుక్కున్న తర్వాత మనం ఎక్కడైతే ఇంప్లాంట్ చేసుకోవాలని అనుకుంటున్నామో ఆ క్లినిక్ లేదా ఆ డాక్టర్కి కనీసం ఒక 50 నుంచి 100 ఇంప్లాంట్స్ చేతిలో పెట్టుకొని ఫ్రీ సైజ్, అంటే పలానా పేషెంట్కి పలానా ఇంప్లాంట్ మంచిది అనేటట్టుగా డెసిషన్ తీసుకోగలిగితే ఏంటంటే మనకు లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది మనం చూడొచ్చు ఫ్యూచర్లో. సో అది ఇంప్లాంట్స్ పర్స్పెక్టివ్. థర్డ్ వచ్చేసి డాక్టర్స్ యొక్క ఎక్స్పీరియన్స్. సో డాక్టర్స్ మనకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటారు, 10 years or 15 years ఎక్స్పీరియన్స్ ఉంటారు. సో డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ ఎలా తెలుస్తుంది? క్లినికల్గా సక్సెస్ ఇండికేటర్స్ వచ్చేసి డాక్టర్స్ చేసే ట్రీట్మెంట్ లాంగ్ రన్లో సక్సెస్ఫుల్ ఎంత ఉన్నాయి అనేది వాళ్ళ యొక్క క్వాలిటీ అనేది డిటర్మిన్ చేస్తుంది. సో ఇందులో ఎలా మరి లాంగ్ టర్మ్ సక్సెస్ తెలిసేది అని అంటే, ఒక పేషెంట్ ఏదైతే ట్రీట్మెంట్ చేసుకున్నారో వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాకే ఇంకొక పేషెంట్కి ఇండికేటర్ అనమాట. ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ గురించి సక్సెస్ అని చెప్పేది అది సక్సెస్ కాదు. పేషెంట్స్ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకొని వాటి నుంచి ఎక్కువ కాలం దాని నుంచి లబ్ధి పొందినారో వారి నుంచి వచ్చే ఫీడ్బ్యాకే ఇండికేటర్ డాక్టర్స్ యొక్క సక్సెస్ అనేది. ప్లస్ అట్ ద సేమ్ టైం డాక్టర్స్ యొక్క ట్రైనింగ్ ప్రాసెస్, వాళ్ళు ఏ స్పెషలైజేషన్ చేసి ఉన్నారు. నార్మల్గా ఇంప్లాంట్స్ ప్రాక్టీస్ చేసేది లేదా ఇంప్లాంటాలజీలో ఇన్వాల్వ్ అయి ఉండేది 3 స్పెషాలిటీస్. మొట్టమొదటిగా బికాస్ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అండ్ వారి తర్వాత గమ్ సర్జరీస్ డీల్ చేసే డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో పెరియోడాంటిస్ట్, వారి తర్వాత ప్రాస్థోడాంటిస్ట్ ఏదైతే క్యాప్స్ చేసే స్పెషలైజేషన్ ఉంటుందో. 3 స్పెషలైజేషన్ వారు ఇంప్లాంటాలజీ ట్రీట్మెంట్ని అందిస్తారు. సో ఇందులో మళ్ళీ ఈ ట్రీట్మెంట్లో కూడా బికాస్ ఒక్కొక్కటి వాస్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓరల్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీలో కేవలం ఇంప్లాంటాలజీ అనేదే కాకుండా ఇంకా చాలా రకమైన సర్జరీస్ కూడా ఉంటాయి. సో అందులో ఇంప్లాంటాలజీలో ఎవరు ఎక్స్పర్టీస్ ఉన్నారు అండ్ ఎంతకాలం ఎక్స్పర్టీస్ ఉన్నారు అండ్ వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ ఎంతవరకు సక్సెస్ అయి ఉంది. అలాగే పెరియోడాంటాలజీలో కంపేర్ టు మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ కొంచెం కన్ఫైన్ అయి ఉండే డిపార్ట్మెంట్ కాబట్టి నార్మల్గా ప్రతి ఒక్కరు ఇంప్లాంటాలజీలో ఇన్వాల్వ్ అయి ఉంటారు, పెరియోడాంటాలజీ. అండ్ తర్వాత ప్రాస్థోడాంటిక్స్ అంటే క్రౌన్స్ చేసే డిపార్ట్మెంట్ కాబట్టి, సో మనం ఎంత ఇంప్లాంట్స్ చేసినా కూడా ఫైనల్గా ఒక పేషెంట్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎస్థెటిక్స్ మంచిగా ఉన్నాయా, ఫంక్షన్ మంచిగా ఉందా. ఎస్థెటిక్స్ అండ్ ఫంక్షన్, ప్రాపర్ ఫంక్షన్ అండ్ లాంగ్ టర్మ్ సక్సెస్ ఇచ్చేది ప్రాస్థెటిక్స్ అనమాట. సో ఎక్స్క్లూజివ్గా ఆ ప్రాస్థోడాంటిస్ట్ అనే వాళ్ళు ఇంప్లాంటాలజీలో ట్రైన్ అయి ఉండాలి. బికాస్ న్యాచురల్ టూత్ మీద క్రౌన్స్ చేసేది, ఇంప్లాంట్స్ మీద క్రౌన్స్ చేసే ప్రక్రియ దాదాపుగా ఒక 30 to 40% డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంటే వాటి కాంపోనెంట్స్ అయితేనేమి, వాటి చేసే ప్రక్రియ అయితేనేమి, అందువల్ల వీటిలో కూడా ఎక్స్పర్టీస్ అనేది ఉండాలి. అందుకే నేను చెప్పింది, సో ఇంటర్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉంటూ మంచి ప్రొవిజన్ ఉండి క్లీన్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేసుకుంటూ పర్ఫామ్ చేయగలిగితే ఇంప్లాంట్ సక్సెస్ రేట్ అనేది మంచిగా ఉంటుంది. అండ్ అటువంటి క్లినిక్స్, అటువంటి డాక్టర్స్ని మీరు ఆప్ట్ చేయొచ్చు. సో ఇవి ఇండికేటర్స్ అన్నమాట మీరు ఆలోచించాల్సింది.